but the list goes on and on. Touching on the tattoos. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మా వాళ్ళు పొద్దుగాల నుంచి ఏడ కూర్చురో ఏమో స్కూబా డైవింగ్ స్కూబా డైవింగ్ అంటే అది సిద్దిపేటలో దొరికేది కాదు, దాని గురించి సముద్రం దాకా పోవాలి. ఇట్లా కాదు కానీ మీ అందరిని స్కూబా డైవింగ్ దాకా తీసుకోవాలంత బడ్జెట్ నా దగ్గర లేదు. మీ అందరి కోసం ఒక స్కూబా డైవింగ్ సెటప్ చేస్తా. ఆనందం మీకు చేపలు కనబడితే లేదో కానీ ఈడ మాత్రం ఖచ్చితంగా మీకు రకరకాల చేపలు కొర్రమట కాదు కలర్ చేపలు కనబడతాయి. రకరకాల చేపలు కనబడతాయి, గోల్డ్ బీల్డ్ అని కనబడతాయి. సో మా వాళ్ళ కోసం అయితే గాయ్స్ ఈ వీడియోలో మేము వచ్చేసి స్కూబా డైవింగ్ సెటప్ అయితే తయారు చేయబోతున్నాం. మీరు వీడియో ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మా వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు కానీ ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటి అంటే మా దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దాన్ని సెటప్ అయితే చేసుకోవాలి. చేద్దామా? ఫిషెస్ ని పర్చేస్ చేయడానికి సిద్దిపేటకి అయితే వచ్చినాం. రకరకాల చేపలు అయితే తీసుకుంటున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఏవేవైతే వెరైటీస్ కనిపిస్తున్నాయో అన్ని తీసుకుంటున్నాము, ఇంక్లూడింగ్ ఇవి, ఈ కలర్ ఫిషెస్, ఇవి ఈ లోపలనే కదా అవి మొత్తం అన్నిగా. అన్నిటికంటే స్పెషల్ ఇవి అనిపిస్తున్నాయి, ఇవి కూడా తీసుకుంటున్నాం. మనం తీసుకున్న చేపలు అన్నిట్లల్లా ఇవి మస్తున్నాయి, మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి. మనకు కావాల్సిన చేపలన్నీ ప్యాక్ చేయించుకున్నాము. వీటిని తీసుకొని మన సెటప్ దగ్గరికి అయితే వెళ్దాం. స్విమ్మింగ్ పూల్ అయితే సెటప్ చేసినాం, దాంట్లో గాడుపుతో కొట్టేసినాం. దీంట్లో నీళ్ళు పట్టి ఆ దుంకుడే ఘోరం కూడా ఎండ కొడుతుంది, ఉడకపోతుంది. నీళ్ళు పట్టి దుంకుడే దమ్ము దమ్ము వచ్చాను. ఇప్పుడైతే గాయ్స్ మన దగ్గర ఇన్ని చేపలు ఉన్నాయి, దగ్గర దగ్గర 150 చేపలు అవుతున్నాయి. కొన్ని ప్లేసెస్లలో మనం స్కూబా డైవింగ్ పోయినా గానీ మనకు వచ్చేసి చేపలు అయితే కనబడాయి. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ఈ చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా దాంట్లో అయితే వేస్తున్నాం. ఫస్ట్ ఇవి ఏంటి అంటే అప్పలెక్కునే చేపలు అవన్నమాట. ఎత్తునా తెల్లగున్నాయి, ఒకటి కర్రగా ఉన్నది. అదే ఒకటి నీళ్ళకి ఒకటి నా లెక్క ఒకటి 2 3 ఆగం అవుతున్నాయి కావచ్చు. ఏంద్రో ఏడుకు వచ్చినాం రో అని చెప్పేసి. ఓకే, కలర్ చేపలు అయ్యారు ఇప్పుడు అంతగానం ఏర్పడతలేవు. ఇప్పుడు కలర్ ఎత్తా ఇవి మంచి కనబడతాయి ఆవురి. ఓకే, ఇలా మీరు చూడొచ్చు మొత్తం కూడా కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. ఇవి నార్మల్ కాదు, కవర్లు అయితే మిగిలిపోతలేదా? లేవు. మీకు కెమెరాలు అవి కనిపిస్తాయో లేదో కానీ ఇల్లు చూస్తే మాత్రం మంచిగా నీట్ కనబడుతున్నాయి. అటు ఒక్కసారి ఇప్పుడే చేపలు వేస్తున్నాము అంటే మీరు చూడొచ్చు. ఇవి దీంట్లో కొన్ని బ్లాక్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ కలర్ ఉన్నాయి. ఇవి వీటికంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి. వీటిని కూడా ఎత్తున్నాం. ఓకేనా? తర్వాత మంచిగా కనబడుతున్నాయి వాటర్ లో క్లియర్ గా. అంత మంచి బ్లాక్ మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీరు చూడర్రి వైట్ కలర్, అంతేకాకుండా బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్ ఉన్నాయి. సంథింగ్ డిఫరెంట్ బ్రీడ్. ఓకే, ఇప్పుడు చేపలు బయటకు రాగలరా? డిఫరెంట్ ఉన్నాయి. కర్రీ
ఇవి ఫస్ట్ వేసినాం కదా అవే బాపతి సేమ్ బ్లాక్ కలర్ అప్ప చేపలు మొత్తం కనబడుతున్నాయి క్లారిటీగా ఇడిదికి చూడు అన్న సేమ్ పతంగ అట్లా ఉంటాయి సేమ్ రంగురంగుల చేపలు అవే గోల్డ్ ఫిష్ అబౌట్ ఉన్నాయి అన్ని ఇంతకుముందుకు వేసినాయి సేమ్ కాకపోతే మనం 10 పేర్స్ తీసుకున్నాం కదా రెండింటిలో వేసిరు అన్నట్టు క్లారిటీ కనబడుతున్నాయి ఇవి చేస్తున్నాయి వీటిని కూడా నువ్వే తవారా మొత్తం షాన్ వేసినాక కనబడుతున్నాయి మస్తు ఫాస్ట్ టప్పు టప్పు కొడుతున్నాయి కవర్ నాకు వీటిని చాక్లెట్ అనేది చెప్పిండు పేరు ఇవి వా చేపలట కొన్ని తక్కువ ఉంటే ఇలా వైట్ కలర్ కూడా వేసిండు అంటే చాక్లెట్ కూడా ఉంటాయి లేవారా లేవు నాకు రకరకాలు ఉన్నాయి ఇవి ఇంకా మంచిగా పెడుతున్నావు మళ్ళీ బిగ్ సైజ్ ఇవి అస్సలు చేపలు ఇవి మీరు చూసినట్లయితే గోల్డ్ కలర్ మనం తెచ్చిన చేపలు అన్నిట్లల్లా అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ ఇవే నాకు తెలిసి బయటకు కనబడతాయి లోపల కనబడతాయి ఇట్లా అన్ని ఒక్క దగ్గర గ్యాంగ్ ఉన్నాయి చూడు అది ముని చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ సేమ్ స్కూబా డైవింగ్ వస్తా ఇంకా మంచిగా దొరకవడమన్నా కానీ అరే మళ్ళీ ఇంకిన వస్తున్నాయి కలర్ఫుల్ చేపలు ఇవి కడకునేవి ఏనా పట్టుకుంటా అన్ని పట్టుకో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉన్న వరకు బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ కలర్ తాజానికి ఇష్టమైన కలర్ ఇంతకుముందు చూపెట్టినా కదా ఎక్స్పెన్సివ్ మంచిగా కనబడతాయి అని చెప్పేసి అవిటికి సంబంధించిందే ఇంకొకటి యశేనా ఓ పెద్ద బంటి పట్టుకోవారా గోల్డ్ కలర్ పట్టుకో తాజ్గానది లాస్ట్ గాయస్ ఇది వచ్చేసి కవర్ సేమ్ ఇవే మన అప్పాయి అని చెప్పిన కదా ఫిష్లు వీటి పేరేందో తెలియదు అప్పోలోనే అన్నాడు ఆయన అవే ఉన్నాయి అవిటిని ఎత్తున్నాం మిల్లెటో ఇది అన్నాడు సంథింగ్ డిఫరెంట్ పేరు ఉన్నాయి వీటి మన వీక్ లెక్క గురియా బొచ్చా అవి లేవు ఓకే చేపలు అన్నిటిని కూడా దీంట్లో అయితే వేసినాము ఇప్పుడు మనోళ్ళకు సూపర్ ఎక్స్పీరియన్స్ ఏర్పడడానికి మనోడు ఒక ఐటమ్ అయితే తీసుకురానికి వేయండు అది పెట్టుకుంటే సేమ్ టు సేమ్ స్కూబా డైవింగ్ వినట్టే ఉంటుంది అది ఏంది అనేది మీకు చూపిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ క్లారిటీగా ఉండాలి మనం డైరెక్ట్ కళ్ళతో చూస్తే మనకు కనిపించదు కాబట్టి మా దగ్గర అండర్ వాటర్ మాస్క్ అయితే ఉంది ఈ మాస్క్ని యూజ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత చూడబోతున్నాము అన్ని ఒక్కటే దగ్గర ఉన్నాయి సో ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చూడాలి అరే ముందే చెప్తున్నా ఎవరు కూడా దీంట్లో డై కొట్టకూరి వెళ్ళేది చేపలు చచ్చిపోతాయి వీటిని వీళ్ళంత కేర్ఫుల్ గా చూసుకోవాలి మావాడు కూడా ఉన్నాడు తీసుకోవద్దాట కొద్దిసేపు అయినా వస్తా చేపలు అన్ని తీసుకొని సాదుకుంటారట ఓకేనా సంపతలేం ఎటువంటి హింస అయితే పెడతాం ఫిష్ ఫుడ్ కూడా తీసుకొచ్చినాము ఇల్లు వేస్తాం నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు మావాడు ఫ్రెండ్ గాడు వాడు వచ్చి ఈ చేపలు అన్ని తీసుకోవద్దాడు ఏ టెన్షన్ ఉండదు ఇక సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీ అందరికంటే ముందుగా స్కూబా డైవింగ్ నేను పోతున్నా బటర్ఫ్లై నా బిడ్డ వచ్చింది కొడుకు అమేజింగ్ జింగ్ జింగ్ బ్లాక్ మస్తు కనబడుతున్నాయి రే ఫుల్ క్లారిటీ అన్న మంచిగా ఎంజాయ్ చేస్తుండే కానీ మేము పోయినప్పుడు ఉంటుంది నాకు అసలుకే భయం నేను దిగుతాను చూసినా కానీ చేపలే కనబడుతున్నాయి కదా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మన దగ్గర ఒకవేళ మేము వాటర్ లా కావచ్చు ఎక్కడికైనా పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలు కనబడ్డా కానీ బొచ్చలు కనబడతాయి కొర్రమట్టలు కనబడతాయి కానీ ఇలా లైవ్ కనబడేసరికి మస్తు అనిపిస్తుంది లోపల ఒక్క నిమిషం ఇప్పుడు ఇదానికి ఇక్కడ గోప్రో సెటప్ ఉంది కదా ఈ సెటప్ పెట్టుకుని లోపలికి పోతా నాకు ఏ వ్యూ అయితే కనిపిస్తుందో మీకు కూడా అదే వ్యూ అనిపిస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది నాకు ఎట్లా కనిపిస్తుంది ఏం కదా అని చిన్నగా కనబడుతున్నాయి బయట అన్ని కనబడుతున్నాయి ఉత్తనే దొరుకుతున్నాయి పెంపకమే వరకు
మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కరిని లోపల ఫస్ట్ వస్తారా బాబాయ్ ఆ మాస్క్ ఎప్పుడు ట్రై చేయలే కదా, షాక్ అయితే లోపల పోయినాక చింపు Different for a reason. Kept the engine on, never stayed too long. I'm alright. డైరెక్ట్ మునిగితే ఏం కనబడతలేదు. ఇల్లే అది లేకుంటే వేస్ట్, మాస్క్ లేకుంటే కనబడతలేదా? ఏం కనబడతాయి. డైరెక్ట్ మునిగితే ఆ మాస్క్ ఉంటేనే క్లియర్ కనబడుతుంది. బాబాయ్ వెళ్ళడిగా ఇట్లా తీసుకోవాలి పని మాస్క్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే లోపల లాగా మనకు దమ్ వస్తుంది ఇక. మాస్క్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే లోపల లాగా మనకు దమ్ వస్తుంది ఇక. మొత్తం ముంచింటో నీళ్ళు పోయినారా అది కాదు ఎక్స్పీరియన్స్ ఎట్టుంది, ఎట్లా కనబడుతుంది క్రేజీ ఉంది నిజంగా చూడగా అలా మీరు టీవీలో చూసినట్టుందా? సేమ్ అదే ఇట్లా ఇట్లా అన్ని ఇట్లా లైన్ ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వచ్చుకుంటే ఇట్లా పోతున్నాయి, మస్తు అనిపిస్తుంది. సస్తా స్కూబా డైవింగ్ సెటప్. నెక్స్ట్ వచ్చేసి ఎవడు పోతుండు అంటే వాడు భయపడుతుంది, మాస్క్ చూసి భయపడుతుంది. అవి ఇగో ఇట్లా మస్తు అనిపిస్తుంది, ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే. మంచిగా గట్టిగా పెట్టుకో మాస్క్. చేపలు ఏడున్నారా ఒక మూలకు గిన్నె ఉన్నాయి గిన్నె ఉన్నాయి. Like a melody, flowing wild and free. Love me ఘోరంగా రావడుతుంది లోపల, మస్తు నన్ను ఏమన్నా గుర్రి మస్తు రావడుతుంది. అవును ఎక్కువసేపు ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే టీవీలోకి ఎంజాయ్ చేయి. love me like a love me like a stranger. ఎట్లున్నాయో ఎత్తుండు మంచిగా వెళ్తున్నాడు బయటకి. నిన్ను చూస్తుండు పెద్ద తిమింగలా చూస్తుండు, వీడు మొత్తం అలానే ఉంటుండు. ఎక్స్పీరియన్స్ మస్తున్నాయి నిజంగా, నాకు ఇంత మంచి ఉండదు మస్తున్నాయి. అయితే దాంట్లో పోయినామనుకోండి మనకు ఒకే బ్రీడ్ కి సంబంధించిన చాలా చేపలు కనబడతాయి ఎక్కువ సంఖ్యలో. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే రకరకాల బ్రీడ్స్ కనబడుతున్నాయి కదా. సస్తా స్కూబా డైవింగ్ సెటప్, కాకపోతే మస్తు మజా వస్తుంది. లేకుండా చూస్తే మంచి లేదు. అరే నలతాజ్ నీదామా ఇది ఉంటేనే మంచిగా ఉన్నది. కన్నే పడదా. అరే మస్తు బయట మొత్తం మిస్ అయిపోతావు. అరే వేస్ట్. అరే మీరు జబర్దస్త్ చేయొద్దు. ఏమనం దా నువ్వు దా. ఏంటిది అది? జబర్దస్త్ బలవంతం చేయొద్దట. కాలర్తో అది వద్దానమ్మా. అరే మాస్క్ లేకుండా కనబడదు మరి. వద్దన్నా, నాకు ఎట్లా అనిపిస్తుంది. ఇది పెట్టుకుంటే నీ కళ్ళకు క్లారిటీ కనబడుతుంది. మంచిగా కనిపిస్తుంది. మళ్ళీసారి పోతా అనద్దు. అబ్బా భయం అవుతున్నది. దమ్ము గట్టిగా తీసుకో. అబ్బా భయం అవుతున్నది. ఇప్పుడు దీంట్లోకే పోతలేడు, రియల్ వాళ్ళకి ఏమవుతాడుగా. స్కూబా డైవింగ్ అని పెట్టుకోసా భయం అవుతుంది నాకు. నేను చెప్తాను మెల్ల పెట్టుకో. దమ్ము నీకు మంచిగా గట్టేసుకో దమ్ము. మునుగురా గడి కూడా చేపలు గడి ఉన్నాయి. నువ్వే మెల్ల మును. అరే ఏమనుకుర్రా మెల్ల మును ఏం కాదు. నువ్వే మును. చేపలు మునుగు మెల్ల మునుగురా. ఇలా అని నీట్ కనబడతా నీ కానీ గట్టది ఏం కాదు. మేము పోలే ఒకసారి మునుగు, ఒకసారి మునుగు చూడు. గట్టిగా మును. కన్నాక పోని ఇప్పుడు వాడే ఆడతాడు. బయటికి రెడీ చేపల విక్కో గాడిగో పో మెల్లమెల్ల మొత్తం మునిగినా ఏం కాదు. ఇంకా మునుగు దగ్గర ఏం కాదురా దగ్గర పోయికో లోపలికో. వాడికి వెళ్ళనే భయపడుతున్నాయి. రియల్ దానికి మీకు పైసలు కట్టదు. ఇంకా పోదాం అన్నాడు. చచ్చిపోతాడు వాడు. లేవురా ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది.
ఏం టీవీలో ఎట్లా అవుతాం అట్లున్నా సేమ్ దిట్టు దిట్టు ఏ చేపలు మంచిగా కనబడుతున్నాయా నీకు గోల్డ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి దయ్యం చూద్దాం చేపలు కూడా భయపడితే మరి ఏం జరుగుతుందో దయ్యం ద్వారా అబ్బా మళ్ళీ సార్ పోతా మళ్ళీ సార్ పోతా అన్ని గిన్నె మళ్ళీ పోతున్నట్ట వాడు మళ్ళీ సార్ మన ఎవడు పంపిస్తాడు టికెట్ కట్టాలి కదా పైసలు వీడు మొత్తం మునిగేటట్టున్నాడు నీళ్ళు పోతే మొత్తం మునిగితే పోయినాయి లోపలికి పోయినాయి. మొత్తం మునిగిండు మళ్ళా వేరే మొత్తం మునిగితే ఏంటంటే మాస్క్ డిసడ్వాంటేజ్ అని లోపలికి వాటర్ పోతాయి. జీవితంలో గిన్ని చేపలు చూడలేదు. కలర్ఫుల్ కుర్రమటలు వచ్చేది కొర్రమాటలు చూసి నాకు కలర్ కలర్ చేపలు గా చెర్లేడ దొరుకుతాయి. రకరకాల చేపలు ఏదైనా ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ మాస్క్ కింద కొట్టిరనుకో కొట్టుకుపడతారు ముగ్గురు. చూడు డైరెక్ట్ చూస్తా కనబడతావు కనబడుతున్నాయి అన్న అంటాడు చచ్చిపోతారా కనబడుతున్నాయా ఒక్కటి కూడా కనిపిస్తుంది. ఎప్పుడు మస్తు కనిపిస్తున్నాయి. మాస్క్ లేకుంటే వేస్టే ముంచాం కానీ పో. ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది మొత్తం మునిగాడు మొత్తం మునిగొద్దురా వారే. మస్తు కనిపిస్తున్నాయి. అబ్బా ఎంజాయ్ అయ్యారు మీరు మీ సెటప్ ఓకేనా? ఓకే. సాటిస్ఫైడా? బయట పడతా చేపలు వచ్చిపోతాయి తర్వాత మనం తప్పుడు వేసుకున్నప్పుడు ఆడదాం కానీ ఇప్పుడు చూడు వీటిని ఎంజాయ్ చేయాలి. డైరెక్ట్ వద్దాం ఒకసారి. అసలు పడుతుందా ఇది మాస్క్? అందరు అయిపోయారు ఇప్పుడు కూనాడు ఒక్కడే బండి సేమ్ ఎట్లా పడుతుంది భయపడితే బండి చూసి హాస్పిటల్లో మాస్క్ పెడతావు సేమ్ అట్లా ఉన్నాడు నువ్వు కరెక్ట్ పెట్టుకోలే ఏమో వస్తుంది అనుకుని భయపడతాయి చేపలన్నీ ఎటు పడతాడు దొరుకుతాయి. సెంచరీ గానికి వస్తాడు చూడు హాస్పిటల్లో సెంచరీ గానికి వస్తాడు చూడు సెంచరీ క్రికెట్ హాస్పిటల్లో సెంచరీ గానికి వస్తాడట. ఎట్లుంది మొత్తం అన్ని గిన్నె తిరుగుతున్నాయి అప్పటి చుట్టూ ఏం కావట్లేదు. మళ్ళా మస్తున్నాయి అన్ని కళ్ళ ముందట తిరుగుతున్నాయి అనిపిస్తుంది. 2025 లా దీనికి సాటిస్ఫై గారి 2026 లా మీ అందరిని తీసుకొని రియల్ స్కూబా డైవింగ్ అయిపోతా సరేనా? ఎంజాయ్ చేస్తారు మొత్తం. సో మొత్తానికి గాయ్స్ ఇది మా స్కూబా డైవింగ్ సెటప్ ఎట్లా అనిపించింది? పొట్టు అయితే గాయ్స్ మా
చేపలు అయితే ఎంజాయ్ చేసారు. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ స్కూబా డైవింగ్ సెటప్, అంటే తక్కువ ఖర్చులో మన విలేజ్ లో ఈ విధంగా కూడా తయారు చేసి చూడొచ్చు అని చెప్పేసి మేము చూపెట్టడానికి వీడియో అయితే షూట్ చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 50K లైక్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, మా వాళ్ళని రియల్ స్కూబా డైవింగ్ అయితే తీసుకోవతా. ఈ అడుగు రియల్ స్కూబా డైవింగ్. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్ లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. సో ఈ చేపలన్నింటినీ చంపేస్తలేం, ఎక్కడన్నా వారేస్తలేం బయట. మా ఫ్రెండ్ గారు తీసుకోవడానికి వస్తున్నాడో తెలిసినోడే. సో ఆయన రాగానే ఫటాఫట్ ఎందుకని వాటర్ అన్ని తీసేసి ఆ చేపలన్నింటినీ సపరేట్ చేసి ఆయనకి ఇచ్చేద్దాం. మళ్ళా పోతుండు ముసల్పానం కదా, అందాక పోయాక బతుకుంటున్నా లేదా అని ఇప్పుడే చూస్తున్నా. మస్తు అనిపిస్తుంది.